ఈ వ్యాలంటైన్స్ డే వస్తుంది అన్న మూమెంట్లోనే ఇన్ని గానం వీడియోస్ కొట్టేస్తారు ఒకటేసారి. ఇప్పుడు మరి వాళ్ళు అసలు రియల్గా అసలు వీళ్ళు పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా అనేది అయితే నాకైతే క్లారిటీ అసలే లేదు. మాకు ఫస్ట్ ఫిక్స్ అంటే ఉంటా అంటారు, లైఫ్ లాంగ్ విడిపోయి అంటారు. అన్నే చేసుకోవాలి, నేను ఎట్లయినా అన్నే చేసుకోవాలి. మీరిద్దరు అన్ని డేలు కొడుతురు కదా, డే బై డే వీడియోలు కొడుతురు. లవ్ డే అంటారు, కిస్ డే అంటారు, హక్ డే అంటారు, ఇన్ని డేలు కొడుతురు కదా. మరి మళ్ళీ వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటారు? ఏం లే, నా పెళ్ళి అయితే పక్క చేసుకుంటాము. పక్క మళ్ళీ మన గొడవలు అన్ని థర్డ్ పర్సన్స్ రాకుండా ఉంటుంది, థర్డ్ తీసుకురాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ప్రూఫ్ ఉంటే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ మీరు మాట్లాడుకొని వెళ్ళిపోవాలి, కానీ విడిపోవడం మాత్రం అవన్నీ వేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ అలాంటి గర్ల్ ఫ్రెండ్ అలాంటి రిలేషన్ దొరకదు ఎవరికి. అర్థమైంది అంటే వీడు ఎంత చీకొట్టినా ఏం చేసినా మళ్ళీ నేను వీడితోనే పడుంటున్నా కాబట్టి నమ్మకం నేను ఏం చేసినా ఉంటాను. ఇంతగా ప్రేమించే అమ్మాయి మన లైఫ్ దొరుకుతుందా? కానీ ఎవరి నుంచి ఎవరు నేర్చుకుంటున్నారు అర్థమైతే నేర్చుకుంటున్నారు. అదే షాక్ అవుతున్నా. మామూలుగా కొడతారు, డే బై డే కంటిన్యూగా ఇచ్చే సీరియల్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారు మొత్తం. మరి చేస్తురుగా మరి మీరు అంతా. మందులోడే ఆడమాయలోడే మళ్ళీ రాటే మందుల సిన్నోడే మందులో బీదోలా ఒక పూట అన్నం తింటున్నాం తెలుసా? డైలీ ఒక పూట అన్నం తినాల్సి వస్తుంది. అంతా ఏం లేదు కదా, వీళ్ళందరూ మా బావని బ్యాట్ చేయడానికి ఉంటాడు. అట్లే మా ఇంట్లో నీకే మీ ఇంట్లో ఏమన్నా ఏమి దూరం, మా ఇల్లు దూరం ఉందా అన్న? పక్కన ఇంట్లోనే కదా. నువ్వు వచ్చి 2 నిమిషాలు పోతావు, బాగా ఫ్లైట్ గీట్ మిస్ అయ్యిందని చెప్పి మేము ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా మా పిల్ల మెంటల్ ఎక్కి గిచ్చ కొట్టుకోవాలన్నా. పైసలు నాకు ఇంపార్టెంట్ కాదు, ఆ సబ్స్క్రైబ్ వాళ్ళ మీదనే వచ్చేది కాబట్టి వాళ్ళకే మన దైవం, వాళ్ళే మన గురువు, వాళ్ళే అన్ని మనకి. మరి వాళ్ళ కోసం మనమే పెడదాం, పబ్లిక్ హెల్ప్ చేద్దాం మనం. కలవడం ఎందుకన్నా? వద్దా? ప్రేమ కలవాల్సిందేనా? ప్రతిసారి కలవాల్సిన అవసరం లేదన్నా. చూపులు గుచ్చుకుంటాయి, గుచ్చుకోవాల్సిన అవసరం లేదన్నా. వాళ్ళు మనం బాగుండాలని ఇష్టపడితే అదే ప్రేమ. ముందుకు నువ్వు అడుగు. నాకు రాదు, లేకపోతే అడుగుతుంది. లవ్ ఫెయిల్యూరే కదా, ఎందుకు అడగవు? పర్సనల్ విషయం ఒకటి చెప్పొచ్చుగా ఆడియన్స్ కి. పర్సనల్ అంటే మొన్న ఈ నెల దొబ్బుతున్నారు ఒకటి. ఏమని? ఇది దీని గురించి ఎవరు పెట్టరు అని ఇదే పెట్టింది. మరి పెళ్ళి ఎప్పుడు మరి మీది? సెటిల్ అయినాక చేసుకుందాం. సెటిల్ ఇంట్లో ఎన్ని ఇయర్స్ ఇంకా? సరే వ్యాలంటైన్ డే మరి ఏం చేస్తారు? 14 ఫిబ్రవరి చెప్పండి పర్సనల్ అమ్మ మా వీడియోలో ఎప్పుడు పోయి నెక్స్ట్ మేము చేసే వెబ్ సిరీస్ కూడా స్టోరీ అన్ని కొంచెం డిస్కస్. మరి అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? నెక్స్ట్ హీరోయినా? నెక్స్ట్ హీరోయినా? లీక్ చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకృష్ణ అఫీషియల్. సో గైస్, నిన్నైతే ఇక్కడ వచ్చాను అనమాట విలేజ్కి వెళ్ళి. సో ఇప్పుడు నేను వచ్చి రాగానే వీళ్ళని చూసిన ఒక్కటే డేలా లవ్ డే, అదేంటి టెడ్డీ డే అంట, హగ్ డే అంట, కిస్ డే అంట, ఇన్ని వీడియోస్ ఎగ్దమ్ కొట్టేస్తున్నారు ఒకటేసారి. మామూలుగా లేదు అసలు. ఈ వ్యాలంటైన్స్ డే వస్తుంది అన్న మూమెంట్లోనే ఇన్ని గానం వీడియోస్ కొట్టేస్తారు ఒకటేసారి.
ఇప్పుడు మరి వాళ్ళు అసలు రియల్గా అసలు వీళ్ళు పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా అనేది అయితే నాకైతే క్లారిటీ అసలే లేదు. సో నేను డైరెక్ట్ అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కటాకట్ అడిగేద్దాం అనుకుంటున్నాను నేను మొత్తం. అసలు వీళ్ళు ఎట్లా మరి ఫ్యూచర్లో వీళ్ళు కలిసి ఉండరా అనేది తెలియదు. ఎందుకంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు ఇవన్నీ సెలబ్రేషన్స్ మాత్రం గట్టిగా చేసుకుంటారు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు కలిసి అనేది కూడా ఉండడం నేను ఏదో చూస్తలేను. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు లవ్ చేసుకుంటారు కానీ కలిసి మాత్రం ఎవరు ఉండట్లేదు. సో ఇప్పుడు వారు మరి కలిసి ఉంటారా విడిపోతారా అనేది ఎవరికి తెలుస్తలేదు, కానీ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతారు మొత్తం. వీడియోస్ మాత్రం కంటిన్యూగా వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడైతే వాళ్ళనే అడిగి తెలుసుకుందాం మరి ఎవరెవరు ఏం చేస్తారు. ఇప్పుడు మనం ఈ టీంలో ఎవరైతే ఉన్న కపుల్స్ ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు నా టార్గెట్ మొత్తం వీళ్ళ మీదనే, ఈ కపుల్స్ మీదనే నా టార్గెట్ మొత్తం. ఇప్పుడు మాత్రం వెళ్ళి కనుక్కుందాం వాళ్ళు అసలు ఏంది ఏం చేస్తారు అనేది. ఓకే, ఏం చేస్తారేమో పెద్ద మనుషులు, ఏమో పక్కేస్తుండేందో. ఏమైనా ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతుంది మళ్ళీ, నా ఇల్లు నేనే సర్దుకోవాలి. వెళ్ళిపోతున్నావు ఎక్కడికి? మళ్ళీ వైజాగ్ శివరాత్రికి వెళ్తున్నాం. నేను అన్నట్టే చేస్తున్నావు కదా, 4 రోజులు ఉండిపోతావు మళ్ళీ అక్కడనే వెళ్ళిపోతావు అని. అంతే ఇది. శివరాత్రికి ఇంటికి పోవద్దన్న, పండుగలు ఉండవా, పబ్బాలు ఉండవా? అవునా? చెప్పు చెప్పు చెప్పు. కెమెరా పట్టుకొచ్చినా మీ గురించే పట్టుకొచ్చిన, మీ గురించే. ఈ మధ్య మా శ్రీవన్న వీడియోలు కడుతున్నాడు. లేదు అంత సినిమా మీ అంతా ఏం కొడతాం, కానీ నాకు ఏం లేదు చిన్న చిన్న డౌట్లు వచ్చినాయి అనమాట. నాకు కాదు సబ్స్క్రైబర్స్ కూడా డౌట్లు వచ్చినాయి. చెప్పన్నా. ఏమంటే ఇప్పుడు నార్మల్గా మీరు లవ్ డే అని కిస్ డే అని హగ్ డే అని వీడియోస్ కొడుతురు కదా అందరు టీంలా, వ్యాలంటైన్స్ డే అన్నీ ఉంటాయి. అప్పటి వరకేనా ఇదంతా? ఎందుకు లైఫ్ లాంగ్ ఇట్లా ఇప్పుడు ఉంటుంది. బర్త్డే ఉందా అన్న, బర్త్డే అప్పటి వరకేనా? అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటావుగా. ప్రతి సంవత్సరం చేసుకుంటాం, చేసుకోకపోతే ఏం చేస్తాం? మళ్ళీ సేమ్ అంతే ఇది కూడా అట్లనే. ప్రతి సంవత్సరం ఒక మనకంటూ ఒక రోజు అది మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. సో అందుకు చేసుకుంటున్నాం. మరి మీరు అందరు అయినా సరే మేము అన్ని డేలు చేసుకోలేదు, ఒక డే చేసుకున్నాం కదా. ఏం డే చేసుకున్నాం? కిస్ డే ఒకటి, వ్యాలంటైన్స్ డే 2 చేసుకున్నాం అంతే. వ్యాలంటైన్స్ ఇంకా రాలే కదా, చేసుకున్నాం మేము ముందుగా. రేపే వ్యాలంటైన్స్ డే. మేము ముందుగానే చేసేసినాం అన్ని, చేసేసుకున్నాం. వైజాగ్ పోతుంది అందుకని. ఎప్పుడు ఈ రోజేనా? కానీ మరి మీరు లైఫ్ లాంగ్ ఉంటారా మరి? ఉంటాం. అదేం నాకు డౌట్ వచ్చింది. ఎందుకు అట్లా కాదు, ఇప్పుడు ఇవన్నీ ఏదో డేలు కొట్టేస్తారు సరే ఓకే మంచిగానే ఉంది. మరి మీరు అందరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏం చేస్తారు? అందరూ ప్రతి ఒక్కరు ఏదో చేసుకోవట్లే అని కాదు, లవ్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కామన్ చేసుకుంటారు. మరి లైఫ్ లాంగ్ ఉంటున్నారు అంటే ప్రతి ఒక్కరు విడిపోతూనే ఉన్నాడు. అదే అంటే నీ క్వశ్చన్ ఏమంటే రేపటి రోజు విడిపోతే ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి అంటే పబ్లిక్ ఇట్లా అన్ని చేస్తారు కదా. ఎందుకంటే నేను ప్రజెంట్ లైవ్ లో చూస్తున్నా కదా నేను అందరినీ. కానీ ఎట్లా అంటే ఇవన్నీ చేస్తున్నాం అంటే ఇంకో నెక్స్ట్ స్టెప్ ఆలోచించే చేస్తాం కదా. అంటే అదే వదిలేస్తే మళ్ళా బయట గలీజ్ అవుతాం అని అనుకునే కదా చేస్తాం. అలా ఆలోచిస్తాం. ఆలోచించి చేసినాం అంటే మేము ముందుకు జాగ్రత్త కింద మేమేమనుకుంటాం, మేము వదలం కాబట్టి మేము చేసినాం. అట్లా మాకు ఫస్ట్ ఫిక్స్ అన్నే చేసుకోవాలి, నేను ఎట్లయినా అన్నే చేసుకోవాలి. అది ఎన్ని 6 ఊరైనా నువ్వు 6 ఏమైనా థర్డ్ పర్సన్స్ వచ్చినా వాళ్ళు వచ్చినట్టు వెళ్తారేమో కానీ మా ఇద్దరికి. అంటే థర్డ్ పర్సన్ రావాలని కూడా ఉందా నీకు? ఒకవేళ సమ్ టైం ఇప్పుడు తర్వాత ఏముందో తెలియదు, రావచ్చు పోవచ్చు, కానీ మేము ఎప్పుడు జెన్యున్ గా ఫేక్ లవర్స్ కాదు, జెన్యున్ గా పర్ఫెక్ట్ గా ఉంటాం. జెన్యున్ అన్నది మొన్న 4 రోజులు మంచిగా ఎవరు, తర్వాత ఏమైంది వైజాగ్ పంపించేసిండు. నీకు నాకు వద్దన్నా, ఇక రూమ్ వద్దు ఏదొద్దు, ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పారు. అది అప్పుడే నువ్వు చూసా కదా ఎన్నిసార్లు గొడవ పడుకో, ఎన్నిసార్లు వెళ్ళిపోయి అన్నిసార్లు మళ్ళీ మీ ఇద్దరు కలుస్తున్నామా లేదా? కలుస్తున్నావు, ఏం చేస్తాం ఇంకా సిచ్యువేషన్స్ అట్లా కలుస్తున్నాయి, మీకు ఏం చేయలేము కదా అన్ని. ఇంకా అంటే ఉండనీకనో పోనీకనో తెలియదు కదా మనకు, ఉండిపోతాం లైఫ్ లాంగ్ ఇట్లానే ఉండిపో మంచిగా అట్లా. సో మేమేదో ఇట్లా అన్ని చేస్తున్నాం, వీళ్ళని చూసి ఇన్స్పైర్ చేద్దామని మీరు చేయకూడదు. మేమిద్దరం ఏదో లవర్స్ కాబట్టి మేము ఇట్లా చేసినాం అంతే. ఇది ఎవరిని మిమ్మల్ని ఇన్స్పైర్ చేయనీకి కాదు, మా లవ్ని మేము మీ ముందర తెలుపుకుందాం అంతే. అంతే చూసారుగా ఇట్లా ఉంటది అనమాట. ఇంకా బోల్డ్ మంది కపుల్స్ ఉన్నారు, వాళ్ళందరినీ వెళ్తా ఓన్లీ ఫర్ కపుల్ ఫస్ట్ మీరే కపుల్ అంటే బెస్ట్ కపుల్ రియల్ కపుల్ వైరల్ కపుల్ ఉంది అన్న నైని వంశీ. వస్తారు అందరు ఇంపార్టెంటే కదా మనకు. సరే అన్న చలో.
ఇద్దరేమో చేస్తారు. ఏమైంది నీకు? నిన్నేమనకపోతే కానీ ఇప్పుడే అప్పుడే అరుస్తున్నావా? ఇద్దరు రక్షణ మంచిగా ఉంది. చెప్పండి. ఏం లేదు, ఒక చిన్న క్వశ్చన్ అడుగుదామని వచ్చిన. ఇప్పుడు నార్మల్గా మీరిద్దరు అన్ని డేలు కొడుతురు కదా, డే బై డే వీడియోలు కొడుతురు. లవ్ డే అంటారు, కిస్ డే అంటారు, హక్ డే అంటారు, ఇన్ని డేలు కొడుతురు కదా. మళ్ళీ వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటారు? వ్యాలంటైన్స్ డే రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్లాక్ డే అన్న చేసుకోండి. బ్లాక్ డేనా? అవును. మరి ఇవన్నీ మేము చేసుకుంటున్నాం అన్న, కానీ బ్లాక్ డే రోజు చేసుకోండి. కానీ వ్యాలంటైన్స్ డే అంటే మీనింగ్ అదే కదా. వ్యాలంటైన్స్ డే రోజు సోను వాళ్ళ మమ్మీ బర్త్డే కాబట్టి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా బెటర్ కదా, అందరం కూడా కేక్ కట్ చేసి పెద్ద సెలబ్రేషన్ చేయొచ్చు లేదు. కదా. అప్పుడు మేము మా అత్తమ్మకి టైం ఇవ్వాలనుకుంటాం, కానీ మేమిద్దరం టైం ఎందుకు తీసుకుంటాం? ఎందుకు తీసుకోరు? ఇన్ని డేస్ సీరియల్ కంటిన్యూగా పెట్టారు కదా, సీరియల్ తీసినట్టు. అవును. అప్పుడు మా అత్తమ్మ బర్త్డేలు రాలేవు కదా మొత్తం వారం. రాలేవు, కానీ స్పెషల్ దాని గురించే తీసారు కదా. అట్లేం లేదన్న, దానికోసం లాస్ట్ ఇయర్ కూడా చూడు అట్లేం లేదు. వ్యాలంటైన్స్ డే కి సంబంధమే లేదు. మేము ఎప్పుడైనా సరే వ్యాలంటైన్స్ డే చేసుకోలేదు. ఎప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ చేసుకోలేదు. ఒకళ్ళు చేసుకున్నా కానీ స్క్రీన్ బయటనే చేసుకున్నాం, కానీ అప్పుడు స్టార్టింగ్ లా ఇప్పుడు మాత్రం ఎప్పుడు చేసుకోలేదు. ఏమో నాకేమో డౌట్లు వస్తున్నాయి. వీళ్ళు ఇన్ని డేలు కంటిన్యూగా వీడియోలు కొడుతున్నారు, మరి ఎట్లా వీళ్ళు కేవలం మా అత్తమ్మ ఫ్యూచర్ లా birthday కోసం. పెళ్లి అనేది ఉందా లేదా, ఇంతగానం విడిపోతున్నారు, మరి అసలు ఏంది అని డౌట్లు వచ్చింది. మాకు పెళ్లి ఉంది, అన్ని ఉన్నాయి, పిల్లలు కూడా పుడతారు, మాకు అన్ని షష్టి పూర్తిలు కూడా అయితే అమ్మా పెద్ద ఆన్సర్ అవుతున్నావు కదా ఒకటేసారి. ఏం లేదు, నా పెళ్లి అయితే పక్క చేసుకుంటాము. పక్క మళ్ళీ మన గొడవలు ఇవన్నీ చేస్తారా? ఏం లేదు అన్ని క్లోజ్. థర్డ్ పర్సన్స్ రాకుండా ఉంటుంది వాళ్ళ థర్డ్ పర్సన్ ఈడు తీసుకురాకుండా ఉంటుంది. థర్డ్ పర్సన్స్ వస్తారు, వెళ్ళిపోతారు. థర్డ్ పర్సన్ ఈడపోతాడు అన్న ప్రతిసారి. నేను కాదు, నేను స్టిక్కర్ అయ్యే సరే, ఉన్నా. నేను చెప్పేది. ఈడే మంది ఉంది ఎవరి లైఫ్ లోకైనా థర్డ్ పర్సన్ వస్తే మాత్రం నమ్మద్దు, ఏ రిలేషన్ లకైనా. మీ అండర్స్టాండింగ్ మీకు ఉండాలా. ఒకవేళ మీకు ప్రూఫ్ ఉంటే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మళ్ళీ మీరు మాట్లాడుకొని వెళ్ళిపోవాలి, కానీ విడిపోవడం మాత్రం ఇవన్నీ వేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకదు, అలాంటి రిలేషన్ దొరకదు ఎవరికి. ఇదైతే నిజంగా చెప్తున్నమాట. ఇప్పటికి అంత క్లోజింగ్, ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు. ఇంకా మంచిగా ఉన్నామన్న. మధ్యలో ఏదో అయింది కదా, వచ్చిన అందరు వెళ్ళిపోయారు అన్న. ఎప్పటికైనా సరే ట్రూ లవ్ అనేది గెలుస్తుంది. నేను వీడితో ట్రూగా ఉన్నా కాబట్టి వీడు ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. నీకు ఎప్పుడు అర్థమైంది ఇదంతా? నాకు ఎప్పుడు అర్థమైంది నాకు ఎప్పుడు అర్థమైంది అంటే వీడు ఎంత చీకొట్టినా ఏం చేసినా మళ్ళీ నేను వీడితోనే పడుంటున్నా కాబట్టి నమ్మకం. నేను ఏం చేసినా ఉంటాను. ఇంతగా ప్రేమించే అమ్మాయి మన లైఫ్ దొరుకుతుందా? అంతే, నిజమే. సరే ఓకే, ఇక థ్యాంక్ యూ. మీరు మంచిగా ఇట్లనే కలకాలం ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. మీలాంటి పెద్దవాళ్ళ జీవనం ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోరుకోరు మంచిగా పెళ్ళికి నన్ను కూడా విలువరే, పెళ్ళికి నేను మీరే చేయాలన్న పెళ్ళి. అందరూ వేసిపోతారు ఏంది? మీరే మేమందరం ఉంటాం. మీరే జర కొట్లాట్లు అవన్నీ బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. సరే ఓకే మళ్ళీ కానీ. సో గైస్ చూసిరు కదా, ఇప్పుడే సోను జున్నుతో మాట్లాడినాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి పోదాం? నెక్స్ట్ చిల్ చిట్టి దగ్గరికి పోదాం. మరి వీళ్ళ సంగతి ఏందో కనుక్కుందాం. హాయ్ చిట్టి, హౌ ఆర్ యూ? కెమెరా మీ గురించి పట్టుకొచ్చిన కెమెరా. ఏం మీతో మాట్లాడాలనిపించింది చాలా డేస్ తర్వాత. డైలీ కంటిన్యూగా వీడియోలు కొడుతారు కదా, దాని గురించి అరే మాట్లాడదాం ఒకసారి అని వచ్చిన. అంటే పర్సంటేజ్ ఇవ్వాలి అన్న, అందుకే కొడుతున్నాను. పర్సెంటేజ్ కష్టపడుతున్నారు ఇప్పుడు సార్లు కష్టపడుతారు. మొన్నటిదాకానేమో ఇట్లా వదిలిపెట్టేశారు మొత్తం గాలికి. నెలకు ఒక వీడియో, 2 వీడియోలు, 3 వీడియోలు. ఇప్పుడు ఏంటో ఏం పట్టిందేమో టీం కి అందరికి ఏమైందో అర్థమైతలేదు. కానీ ఎవరి నుంచి ఎవరు నేర్చుకుంటున్నారు అర్థమైతలేదు. అదే షాక్ అవుతున్నా. మామూలుగా కొడుతున్నారు, డే బై డే కంటిన్యూగా ఇచ్చే సీరియల్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారు మొత్తం. మా సీరియల్ అదే అనిపించింది. కాకపోతే అవి టీవీలో రిలీజ్ అవుతాయి, దీంట్లోనేమో సబ్స్క్రైబర్స్ మన ఆడియన్స్ వెయిట్ మామూలుగా లేదు. ఆడ కామెంట్లల్లా ఆడ ఈడ అసలు మామూలుగా లేదు. చెప్పన్నా ఏం లేదు. ఇప్పుడు మీరు కంటిన్యూగా వీడియోస్ కొడుతురు కదా,
మరి ఇప్పుడు వ్యాలంటైన్ డే వస్తుంది, అప్పుడు ఏం చేద్దామంటారు? మేము ఆ రోజు వ్యాలంటైన్స్ డే చేసుకోమన్నా, బ్లాక్ డే ఆ రోజు. బ్లాక్ డేనా? మొన్నరథం పాటిస్తాం. మాకు మాకు అంటే black day దేశభక్తి ఉందన్న, మాకు లవర్లు చింతకింత లవర్ పక్కన మరి ఇవన్నీ ఉంటాయి ఎందుకు? కాబట్టి Kiss ప్రతి day- day వ్యాలంటైన్స్ డే. మరి ఇవన్నీ ఎందుకు? కిస్ డే మార్నింగ్ ఒక అవి video చేసుకుంటున్నాం చేద్దాం. మరి. ఫిబ్రవరి 14th బ్లాక్ డే, ఆ రోజు అది ఒక్క రోజు చేసుకోం బ్లాక్ కదా. డే కాబట్టి చేసుకోం. అయితే రిమైనింగ్ మరి డేస్ కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నాం. ఎవరు కనిపెట్టారు మరి? ఇవన్నీ ఈ ఏ kiss లంచం day, కనిపెట్టిండో కానీ మరి ఇంకా- చేస్తురుగా మరి మీరంతా. మందులోడే ఆడమాయలోడే మళ్ళీ రాటే మందుల సిన్నోడే మందులో మందులేనా? ఆ వన్ డే మేము ఏం చేయరు, ఆ ఏం వన్ డే చేయనంటావు. చేసుకోవద్దు కాబట్టి మేము ఈ డేస్ కూడా మర్సనంగా సెలబ్రేట్ చేసుకోకుండా మేము మాకు నచ్చినట్టు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అందరిలాగా ఓవర్ గా కాకుండా ఏముండదు అంటే వ్యాన్ ఏం సెలబ్రేట్ ఫిబ్రవరి అలాగే 14 ఏముండదు ఇంకా. వీటిలో ఒకటే ప్రేమలు అయితే చూపిస్తారా? నిజం, ఆ రోజు ఏం లేదు, ఏం ఏం అసలు వీడియో కూడా కొట్టలేదు. బయటికి పోవడం కానీ కేక్ కటింగ్ కానీ ఇవన్నీ అవన్నీ ఏముండదు. మాకెందుకండి? రైట్ అంత అసలు సంబంధం లేదు అసలు. ప్రతిరోజు మాకు లవర్స్ డేనే కదా. ప్రతిరోజు వర్స్ డేనా? మంచిగానే ఉంటాం. పెళ్ళి ఎప్పుడు మరి మీది? పెళ్ళి ఇంకా 3 years పడుతుంది మాకు. 3 years ఎందుకు అంత సెటిల్ కావాలా? అయ్యారు కదా, డైలీ ఒక వీడియో కొట్టేసి డైలీ ఒక వీడియో కూడా సెటిల్ అవుతాం. వీళ్ళ బిల్డింగ్ కట్టుకోవాలి, మీ తమ్ముళ్ళ కార్ సేమ్ కలర్ నువ్వు అనుకుంటే ఎంతసేపు మెంటల్ ఇక ఫోన్ కొన్నాడు, ఎంత 1,50,000 పెట్టి కొన్నాడు. అన్న అట్లా పైసలు ఫోన్లు ఉంటేనే మీ కాడ కొంటాడా? మూడు ఉన్నాయన్న, మా కాడ ఒకటే చిన్న ఉంది. ఫోన్ ఇది, చిన్న ఫోన్ ఇది. ఫోన్ అయినా పెద్ద రేట్లో కొని కొని 3 సంవత్సరాలు అవుతుంది. పవర్ బ్యాంక్ గురించి చెప్పమైంది, చార్జర్ అని చెప్పమైంది, అది చూడు. దాని వైరింగ్ చెప్పమైంది. నా ఏంది నా అందుకే 1,50,000 చేసిన సార్ 2 లక్షలు వేసుకో ఇక. ఇప్పుడు ఉన్నోళ్ళు ఒకటి అరవై అయింది. మరి ఒకటి అరవై అయింది. మరి ఇప్పుడు రిచ్ నువ్వేగా. రిచ్ అంటే మేము వీడియోల కోసం కష్టపడడానికే మళ్ళీ మేము పైసలు అప్పు చేసి మన ఫోన్లు అప్పు చేసి మరి మరి డబ్బులు ఏడు ఉన్నాయన్న మా కాడ. బీదోళమన్నా మేము బీదోలా ఒక పూట అన్నం తింటున్నాం తెలుసా. డైలీ రెండు పూట్ల ఒక బయట పూట అన్నం తినాల్సి వస్తుంది. మూడు పూటలు మంది ఆగితే ఒక్క పూట అన్నం తింటున్నాం. మా ఇన్స్పిరేషన్ ఆయన. మారుస్తా అని చెప్పినావుగా చిట్టి. మార్చినా ఇంట్లో తాగుతలే కదా అందుకే. అయితే బయట తాగొచ్చా? తాగినా నేను correct ఎక్కువ తాగడనా? తాగి ఇంటికి పోతాం. ఎక్కువ తాగడా? ఇంకా అదే నీకు లైట్గా ఇది చూస్తుంది. అంత అంత ఏం లే, అంత ఏం లేదు రాజకీయాలు. అందరూ మా బావని బ్యాట్ చేయడానికి ఉంటాడు. అట్లే ఒక ఆ మంచి తాగి మా ఇంట్లో నీకే తెలుసు, నువ్వు ఉండేది ఆ ఇంట్లో. మా మీ ఇంట్లో ఏమన్నా ఏమి దూరం మైళ్ళు దూరం ఉందా అన్న? పక్కన ఇంట్లోనే కదా. నువ్వు వచ్చి 2 నిమిషాలు పోతావు, 2 నిమిషాలు బాధపడుకుని ఫ్లైట్ గీట్ మిస్ అయిపోయిందని చెప్పి. నిజం నిజం బరాబర్ కరెక్ట్ చెప్పిన. చూడు ఫోన్లో చాలా దూరం పెట్టుకోకు. పక్కన ఇప్పుడు మాటలు ఎక్కువ వస్తాయి మళ్ళా. ఇంకేమైనా ఇంకేం లేదు ఇక. గదే doubt వ్యాలంటైన్స్ డే వచ్చింది. రోజు మేము జరుపుకోమన్నా బ్లాక్ డే కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ కూడా డేస్ అవతల, ఆ. నా మేము ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా మా పిల్ల మెంటల్ ఎక్కి కడుపు గుమ్మ గుమ్మ గుయ్యడ గిచ్చ కొట్టుకోవాలన్నా. అందరు రియాలిటీ చెప్పాడు కానీ మనోడు రియాలిటీ చెప్తారు చూడు. మాది అట్లా ఏం మేము ఎట్లా లేదు. అనుకుంటాం ఓపెన్ టు అట్లనే. ఓపెన్. అంతే. కమన్ 3 years లో పెళ్ళంట, Open to చేద్దాం open. అందరం కలిసి. మీరు అటు పోతే మన చిన్నగా వేసేస్తావా చిట్టిగుండా? తల తల్లి ఏ కాదు, ఏటో కాదు, ఏటో కాదు. ఒరే బావు. పెట్టే, నీకు ఎందుకు మరి? సంసారం లోపల పెట్టాలి. ఇప్పటికే మధ్యలో అనుకుంటారు మనల్ని. ఏ, చిట్టి కూడా తాపిస్తున్నావా? చి, చి. లే, లే. అట్లా ఏం లేవు. ఓకే, మంచిగా తాగు, తాగనీయకు. తాగనీయట్లేగా పాపం. నువ్వు కూడా తాగకు. అలానే ఛానల్ పెట్టిన వాళ్ళు వస్తుంది, ఏమైనా ప్రేమతో దయదలిచి ఒక బాటిల్ తెప్పిస్తుంది. ప్రేమతో దయతో ఆడియన్స్ కి సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ పేరు మీద ఎవరికైనా పబ్లిక్ హెల్ప్ చేద్దాం. ఫస్ట్ వీడియో అదే చేద్దాం. నా జీవితంలో నీతో మాట్లాడాలని ఫస్ట్ వీడియో అదే కొడతాడు. బెటర్ అన్న. పైసలు నాకు ఇంపార్టెంట్ కాదు, ఆ సబ్స్క్రైబ్ వాళ్ళ మీదనే వచ్చారు కాబట్టి వాళ్ళే వాళ్ళకి మన దైవం, వాళ్ళే మన గురువు, వాళ్ళే అన్ని మనకి. మరి వాళ్ళ కోసం మనమే పెడదాం, వాళ్ళ మొత్తం పబ్లిక్ తాగదులే. హెల్ప్ చేద్దాం మనం. ఓకే అన్న, మంచిది. తాగలేరు. తాగలేరు కానీ నువ్వు ఆ డే వాళ్ళకి ఇయ్యి, మరి ఒక డే ఒక day నీతో కూర్చొని తాగుతారేమో మరి. అలా ఇచ్చేకి రెడీ అయింది మీ. కానీ వీళ్ళు ఎట్లా అంటే రీఛార్జ్ కి డబ్బులు కావాలా, పెట్రోల్ కి డబ్బులు కావాలా అంటే మేము ఆపుకున్నాం అంతే. ఎన్నోసార్లు ఇచ్చాను, నా విల్లాలో ఇచ్చాడు, మా ఫ్లాట్ లో ఇచ్చాడు, ఆ పాప ఎవరికి ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు? సబ్స్క్రైబర్లకి ఇచ్చిందా? ఇప్పుడు ఫోన్ కొనేది సరిపోతుందని పెద్ద ఫోన్ కొన్నాడా? చూడు, ఈ ఫోన్ లో వీడియోలు, ఆ ఫోన్ లో వీడియో దీంట్లో షిఫ్ట్ చేస్తాడు. Storage సరిపోతుంది. స్టోరేజ్ సరిపోతుంది చెప్పి దీంట్లో వీడియోలు ఇంకోటి ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్, ఆ. దాంట్లో వేరే వీడియోలు.
ఏం వీడియోలో Instagram వీడియోలు. బ్యాడ్ చేయకండి అమ్మా దీంట్లో యూట్యూబ్ దాంట్లో ఇన్స్టా అమ్మా. మరి అట్లా క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి స్నాప్ తీసుకున్నావా? చిట్టి ఫోన్ వాడు స్నాప్ కింగ్ ఆమె లాగౌట్ చేసుకుంటారు. రిలేషన్ ఖరాబ్ చేయకుండా ఊరుకుంటూనే అట్లనే ఎవరు మా ఇంటికి ఇచ్చింది ఎవరిదానా మాకు తెలియదు. తాగుడు పోతున్న లేక దేవత ఎవరిదైతే గిఫ్ట్ ఈ రోజు బెంగళూరు నుండి వచ్చింది హలో బాయ్కి గిఫ్ట్ వచ్చింది అమ్మాయి. బాగా మీ చుట్టూ మాకు అట్లనే గిఫ్ట్ వచ్చింది. నీకంటే ఇప్పుడు లవర్ లేదు ఏం లేదు. మరి ఇందాక ఇది దీన్ని చూసినప్పుడు ఎవరు గుర్తొచ్చారని చెప్పి వాయిస్ వస్తుంది. ఎవరు గుర్తు రాలేదు అన్న. ఏమో మా ఇంట్లో కూడా ఉంది అని చెప్తాను. చేస్తుండేడా వీడియో అవుతుంది అన్న బాయ్ కొడుతుంది ఛానల్ ఈ బాయ్కి లవర్ లేదు ఏం లేదు, ఫ్రీడమ్ గా బతుకుతుండు. పాపం లవర్స్ వాళ్ళు పెళ్లి Okay, చేసుకొని guys. ఇంకా 3 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు. బాయ్ అనిపిస్తుంది ఇప్పుడు. నిన్ను అడుగుదాం అనుకున్నా కానీ అడగడానికి క్వశ్చన్ లవర్ లేదు. లవర్ లేదు. లవర్ ఉంటే ఏంటి అని అడుగు. సరే చెప్పిగా నువ్వే. ఆ ఫీల్ అయ్యి అడుగునా. మీ లవర్ పేరు ఏం పేరు? మా లవర్ పేరా సౌజన్య, సౌజన్య, లత, కీర్తి. లబాన్ ఇన్స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 5 లక్షల మంది 1,00,000 మంది వాళ్ళ పేర్లు చెప్తాడు ఇక. నేను చెప్తా. అంతే కదా Next question, next అంతే కదా question. అంతే కదా అంతే కదా. ఎన్నిసార్లు పోయినా అంత మంది దగ్గరికి అన్న పోవడం ఎందుకన్నా, వాళ్ళు కలువవా? మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడతారు. ఇష్టపడుతురు. కలవవా? కలవడం ఎందుకన్నా, వద్దా? ప్రేమ కలవాల్సిందేనా ప్రతిసారి? కలవాల్సిందే. కలవాల్సిన అవసరం లేదన్న. ఎందుకు? చూపులు గుచ్చుకుంటాయి ఆయనకి. గుచ్చుకోవాల్సిన అవసరం లేదన్న. వాళ్ళు మనం బాగుండాలని ఇష్టపడితే అదే ప్రేమ. వాళ్ళు బావడం ఇష్టపడాలా? నేను ఇష్టపడుతురు. ఇష్టపడినందుకే 5 లక్షల మంది వచ్చారు. బాగుండాలని వాళ్ళు అనుకుంటే అదే ప్రేమ. అంతే. కానీ నువ్వు ఎవరిని కలవవు, కలవను. ఎవరిని డిస్టర్బ్ చేయవు. చేయను. ఏ సూర్యుడు నెక్స్ట్ స్టెప్, గుర్తు నెక్స్ట్ పెట్టుకో. క్వశ్చన్. అమ్మాయిలకే దూరం ఉంటాడు అన్న. క్వశ్చన్ ఆగిపోతాం. Next question. ముందుకు అన్నా. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు అడుగు. నాకు రాదు నా లేకపోతే నేను అడుగుతుంది. నువ్వు లవ్ ఫీల్ వేరే కదా, ఎందుకు అడగవు? ఏమన్నా అవుతున్నావు నువ్వే. పిచ్చోడు అవుతున్నావు. నన్ను రోల్ చేస్తా లేదు. అడుగునా సెకండ్ క్వశ్చన్ అడుగునా. సెకండ్ క్వశ్చన్ అడిగన్నా. ఇంకేం క్వశ్చన్? లవర్ లేదంటివి, అమ్మాయిలు ఉండేదంటివి. lover ఉందనుకో, నాకు ఏం question అడుగుతావు? ఒక్కసారి కూడా అమ్మాయితో మాట్లాడలేవా? మాట్లాడను. మాట్లాడను కాదు, మాట్లాడినావా? మాట్లాడలే. మరి డైలీ ఫోన్ మాట్లాడుతావు పొద్దున. ఫోన్ వీడు ఫోన్ చేస్తాడు, అన్న సిగరెట్లు ఉన్నాయని అంటాడు. అంత నేను ఫోన్ పొద్దున్న? చేస్తా సిగరెట్లు ఉన్నాయని అంటాడు. ఆయన ఫోన్ చేస్తాడు నేను సిగరెట్లు ఇప్పుడు ఏంటా? చేస్తావు. ఏయ్, ఇది అందరికీ తెలుసు కదా. నేను అదే ఫోన్ చేసుకున్నా కదా. ఎవరెవరు ఫోన్ అదే చేస్తారు? ఫోన్. ఏం చేస్తున్నావు? యూట్యూబర్ పోయి చాలా సార్లు చూసిన నేను. వాళ్ళతోనే లవర్ లెక్క మాట్లాడుతున్నా నేను. పోయి ఏడున్నావు అంటాడు మా. జోకులు చాలా చేసినావు కూడా. నిజమన్నా. నెక్స్ట్ క్వశ్చన్. మరి వ్యాలంటైన్ డే వస్తుంది, ఎవరైనా ప్రపోజల్ చెప్పిరేమో? ప్రపోజల్ పెట్టిరు ఎవరు? నాకు ఎవరు ప్రపోజ్ డైలీ చేస్తారు? పని చేయరా? చేస్తే నాకు ఎందుకన్నా ప్రపోజల్స్? అబ్బా, ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా ఇప్పుడు నీ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎంత మంది పెట్టుంటారో. మనకి ఎందుకన్నా ప్రేమ ముందే స్నాప్ లో ఫేమస్ అయిపోతున్నావు. స్నాప్ లో ఏమేమో పెడుతున్నావు అంతా. ఇట్లా అంటున్నావు, ఇట్లా అంటున్నావు, ఏమేమో అంటున్నావు. అన్ని చూస్తున్నా. వద్దు, మళ్ళీ అన్ని బయట పడిపోతాయి. వద్దు, స్నాప్ తీసి అందరూ స్నాప్ తీసుకోమా. స్నాప్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవద్దు? కలవాలి అందరూ. చెల్లెళ్ళు అన్నారు అందరూ. నేనేమన్నా? అన్న కూడా స్నాప్ లో అసలు యూట్యూబ్ వీడియో స్నాప్ లో స్టోరీ పెట్టుతుంది తెలుసా అన్న. అవునన్నా. టెక్నాలజీ వాడేద్దాం ఉన్న రోజు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? పెళ్లి చేసుకో. పెళ్లి ఆల్రెడీ అయ్యిందిలే అందరూ. తగ్గేదేలే. ఎక్క. చెప్పాలనుకోండి పాపం, చెప్పేది. ఎందుకంటే తెలుసు కదా అందరికి అయ్యిందని. కొత్తగా ఏమున్నదా మళ్ళీ చేసుకోనికి. సో గాయస్ చూసారు కదా, ఇట్లా ఉంటాయి అనమాట మనోళ్ళవి మొత్తము. ఇప్పుడు ఎవరు మిలిగిరు లాస్ట్కు? నైని వంశే వెలిగారు. కథం వీళ్ళతోని డెడ్ ఎండ్ అయిపోతుంది దరిగా. ఇక్కడ వేరే ఎవరు రూమ్లో ఎవ్వరు లేరు. రూమ్లో అసలు ఎక్కడ వేరేం కూడా తెలియదు అసలు. సో ఆ రూమ్లో అయితే లేరు. ఎటు ఏ రూమ్లో పోయేదేమో. ఈ రూమ్లో సౌండ్ వస్తుంది. ఈ రూమ్లో కూర్చున్నారు. ఏం చేస్తారు ఇద్దరు? ఎప్పుడు చూసినా ఇద్దరే ఉంటారు ఎవ్వరు లేకుండా. ఎవరు తిడతారు? ఎవరు తిడతారు? ఏడిపోరు? ఏడిపోతారు? చూసిన పర్సనల్గా మాట్లాడుకుంటారు, అంటే ప్లాన్ చేసుకుంటారు అప్పుడే డేకి. అంతేనా? వ్యాలంటైన్స్ డే ఎవరు అడిగినా నాకుండే అంటారు. బ్లాక్ డే అనేమన్నా ఎవరు లేకుండా ఇద్దరం ఉన్నాం అనుకో వ్యాలంటైన్స్ డే అనేది రోజు ఎందుకంటే మేము అన్ని చెప్పుకుంటాం అప్పుడే. అందరూ ఉంటే నేను దానికి ఓపెన్ గా ఏం చెప్పలేను. అంటే లైక్ బాధలు ఏం చెప్పుకోలేను. ఎందుకు చెప్పవు? అంతే, నేను ఎవరికి చెప్పను కదా. అంటే ఒంటరిగా ఉంటేనే చెప్తావా?
ఓ అందరం కూడా చెప్పంటావా? చెప్తా బాధలు నిజంగా ఇట్లా ఉంది అని చెప్పుకుంటారు కదా ఇప్పటిదాకా గుసలు ఆడుతున్నారు ఏందో మొత్తం అడుగుతుంది కొన్ని అది చెప్తున్నా. పర్సనల్ విషయం ఒకటి చెప్పొచ్చుగా ఆడియన్స్ కి. పర్సనల్ అంటే మొన్న నుండి నెల దొబ్బుతున్నారు ఒకటి. ఏమని? ఇగో ఇది దీని గురించి ఎవరు పెట్టరు అని ఇదే పెట్టింది. క్లారిటీ ఇచ్చేసింది అయిపోయింది. మళ్ళీ అడగపోయి మళ్ళీ చెప్తున్నాం అదే ఉంటాయి. ఈ సోను వీళ్ళు ఎట్లా అంటే అంత చిల్లరగా లెక్క సార్ నాగాడు అంత చేంజ్ గా అంత చేంజ్ ఉండే బయట పెడుతురు కదా. ఎందుకు పెట్టడం? అది ఎవరు పెడతారు? ఇంక ఇది మళ్ళీ 12 మంది పెడతారు. తెలియదు కదా వాళ్ళకి. అంటే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో, నీ మీద డౌట్లు ఉన్నాయేమో. మరి నీకెందుకు ఉంటాయి? తిరిగేది వాళ్ళు కదా బయట. పబ్లిక్ నేను రావడం వేరు, ఆమె రావడం వేరు. పర్సనల్ విషయాలు ఆమెకు తెలియాలి కాబట్టి దట్గా అంతే. అట్లనే చేస్తాడు మొత్తం. అది ఊరిపోతున్నట్టు. సరే ఏం లేదు, ఇప్పుడు మనము మీరు రెగ్యులర్ గా వీడియోస్ కొడుతురు, అందరు ఇద్దరు కొట్టుకుంటారు కదా. నువ్వు కొట్టినట్టు నువ్వు పొద్దున్న ఫ్లవర్ దగ్గర వేస్తారు పైన. నీ ఛానల్ కా? అవునవును నీ ఛానల్ కే. మర్చిపోయినా అంటే అట్లా కాదు నీ ఛానలే కానీ మనోడే మొత్తం ముందు నడిపించేసింది కదా ఛానల్ ని మొత్తం. ఆ వీడియోలా చాలా పెట్టేసింది, మామూలుగా పెట్టేయాలి. మరి పెళ్ళి ఎప్పుడు మరి మీది? సెటిల్ అయినాక చేసుకుందాం. సెటిల్ ఇంట్లో ఎన్ని ఇయర్స్ ఇంకా? ఇయర్లో ఏం మాట్లాడుకోలేదు. 5-6 years అంకుల్ అయినా చేసుకో. చెప్పు మరి. జర్రా ఒక 1.5 year 2 years 2 years తర్వాత కొన్ని చేసి అయిపోయినావు. ఇంకేం హీరో అయిపోయినావు సినిమాలో. ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అయిపోద్ది. ఇంకోటి ఆల్రెడీ ప్రొడ్యూసర్. మరి ఇంకే పెట్టేసి మరి అసలు పెట్టి హీరోయిన్ ఫస్ట్ దానికి ఛాయిస్ ఇస్తావేమో అని అనుకున్నా నేను. అసలు అది సెట్ అవ్వదు ఫస్ట్ దానికి హిందీ రావాలి. మరి డబ్బింగ్ చెప్తారు వేరే వాళ్ళు. హిందీ వాళ్ళ ఉండాలి, హిందీ రావాలి. మేము హిందీ వాళ్ళ ఉండాలి. యాక్టర్స్ ఏ రకంగా వాడుకోవాలి. ప్యాజ్ దాలో మాత్రం తోడా ప్యాజ్ దాలో అంటే మాకు తెలియదు. నీకు తెలిసి నాకు తెలియదు, దీనికి తెలిసి నాకు తెలియదు. నేర్పియాలి, నువ్వు యాక్టివ్ అయ్యాలి పర్సన్. నేను లైట్ పోయా. సరే వ్యాంటైజ్ మరి ఏం చేస్తారు 14 February? చెప్పండి పర్సన్ అమ్మ మా వీడియోలో ఎప్పుడు పోయి కష్టపడుతుంది వీడియో. ఏమైతుంది అందరు చెప్పారు, మీ కపుల్స్ మొత్తం చెప్పేసారు అందరు ఏమేమి చేస్తున్నాం అనేది. అంటే ఈ ఇయర్ ఏం చేస్తుందంటే ఈ ఇయర్ ఓన్లీ 9 చేస్తుంది వ్యాలంటైన్స్ డే. అన్ని వీడియోలు అన్ని 9 ఛానల్లో వస్తాయి. 9 ప్లాన్ చేస్తుంది దాని మీద. ఎందుకు అలా? నీ ఛానల్ ఎందుకు అసలు? నేను బిజీ ఉన్నా కొంచెం. ఏం బిజీ? రిలీజ్లు అన్ని కొంచెం. రిలీజ్ 13th కదా, రేపే కానీ ఏమైతే చూడాలి అది. ఎందుకు సక్సెస్ ఇంకేమి? మొన్న ఇంటర్వ్యూ కూడా కొట్టేసి జర బిజీలో ఉన్నా. అది కాక ఊరికి పోవాలి, అన్ని పనులు ఉన్నాయి. జర పనులు ఉంటాయి. నెక్స్ట్ మేము చేసే వెబ్ సిరీస్ కూడా స్టోరీ అన్ని కొంచెం డిస్కస్. మరి అయిపోయిందా మొత్తం? అయిపోయిందా? నెక్స్ట్ హీరోయినా? నెక్స్ట్ హీరోయినా లీక్ చేస్తున్నా? తెలియాలి కదా వాళ్ళ చూసేటోళ్ళకి కూడా తెలియాలి కదా ఏం చేస్తున్నారు. నెక్స్ట్ హీరోయిన్ నా ఛానల్లో చెప్పినట్టు చెప్తున్నా. సెట్ లైఫ్ మీ కోరికలను నెరవేరబోతుంది. కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇదే మీకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. హీరోయిన్ అని లీక్ చేసి మా నాన్న. సరే మాట్లాడుకో. కూసో ఏడికోద్దు ఏడికోద్దు. పర్సనల్ మాట్లాడుకుంటే కదా ఇందాకనే. సరే మాట్లాడుకోరు. సో గైస్ చూసిరు కదా మన వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు ఎట్లా ఉన్నాయో. మనం అడిగిన ప్రతి దానికి అంతకంటే మించే వచ్చినాయి ఆన్సర్లు. సో అంతే గైస్. ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్లో మీరు ఏమైనా కామెంట్ పెడితే దాన్ని బట్టి మేము మూవ్ అయిపోతాం. ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోస్ ఏమైనా కావాలంటే ఇవన్నీ ట్రై చేస్తా. ఇది ఇప్పుడు నేను స్టార్టింగే కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే సారీ గైస్. అంతే. థ్యాంక్ యూ.